దాడులతో పాక్ వెన్నులో వణుకు మొదలైంది. అనంతరం ఉగ్రవాదులపై భారత పోరును అడ్డుకోవడానికి టెర్రరిస్టులకు మద్దతుగా పాక్ భారత్పై డ్రోన్లు, ఇతర సైనిక ఆయుధాలతో దాడి చేసే యత్నం చేసింది. ఓవైపు భారత్ ఉగ్రవాదులపై దాడులు చేస్తుంటే పాక్ మాత్రం భారత పౌరులు, ఎయిర్పోర్టులు, స్థానిక కేంద్రాలను లక్ష్యం చేసుకోవడం ఆ దేశ వక్రబుద్ధిని సూచిస్తోంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో బలూచిస్తాన్ స్వాతంత్ర పోరాటంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పాక్ ఇప్పుడు భారత్పై దాడులు చేసే క్రమంలో దీనావస్థ స్థితికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో మాకు లోన్లు ఇవ్వండని పాక్ భిక్షాటన మొదలుపెట్టింది. భారత దాడులతో దాయాది దేశ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో భారత దాడులతో తాము ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని మొసలి కన్నీరు కారుస్తూ లోన్లు ఇప్పించాలని పాక్ మొరపెట్టుకుంటుంది. ఆర్థిక సహాయం చేయాల్సిందిగా ఇతర దేశాలను కోరింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పాక్ ప్రభుత్వం ఒక పోస్ట్ చేసింది. దీంతో ఆ దేశం నవ్వుల పాలైంది. దీనిని కప్పిపుచ్చుకోవడానికి తమ ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేశారని పాక్ వాపోయింది.